దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 19th ఆగస్ట్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 17వ అధ్యాయము 13వ వచనము, సామ్ నంబర్ 17 and verse 13. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుల గురించి రాయబడిన మాట. కీర్తనకారుడు యథార్థ హృదయుడై ప్రార్థన చేస్తున్నాడు, కపటము లేనివాడుగా ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనం మీరు చదివినట్లయితే అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, వారిని ఎదుర్కొనుము. ఎవరిని ఎదుర్కోమంటున్నాడు? నాకు విరోధంగా వస్తున్న శత్రువు, నాకు విరోధంగా వస్తున్న అనారోగ్యం, నాకు విరోధంగా వస్తున్న యాక్సిడెంట్ అని పరిస్థితి, నాకు విరోధంగా వస్తున్న ఆ కష్టమును ఎదుర్కొనమంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావు, లేక అనేకమైన పరిస్థితులు నీ మీదకు వచ్చుచున్నాయి. ఈరోజు మన ప్రార్థన, మన దేవునికి విన్నపం ఏంటి తెలుసా? ప్రభా, నాకు విరోధంగా వస్తున్న పరిస్థితిని ఎదుర్కో ప్రభా, నాకు విరోధంగా వస్తున్న నష్టాన్ని ఎదుర్కో, నేను విరోధంగా నాకున్న అప్పు బాధల్ని ఎదుర్కో ప్రభా అని మనం ప్రార్థన చేస్తున్నాం. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పడగొట్టమంటున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ ఖడ్గము చేత నన్ను రక్షింపము. దేవుని ఖడ్గము చేత నన్ను రక్షింపము అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. Let me read this in English. Arise, O Lord, disappoint them, cast them down, deliver my soul from the wicked by thy sword. Disappoint whom? Disappoint my enemy, disappoint my sickness, disappoint my financial problem, disappoint them, discomfort them, confront them. యుద్ధము యెహోవాదే, దేవునికి అప్పగిద్దాము. ప్రభా, నా పరిస్థితి, నాకు విరోధంగా పరిస్థితులు ఉన్నాయి, నాకు విరోధంగా పరిస్థితులు వచ్చుచున్నాయి, వాటిని నువ్వు ఎదుర్కో ప్రభా. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హిందీ में पढ़ेंगे भजन संहिता 17 अध्याय और उसमें 13 वचन पढ़ रहे हैं. उठ हे यहोवा, उसका सामना कर और उसे पटक दे. अपनी तलवार के बल से मेरे प्राण को दुष्ट से बचा ले. प्रभु को धन्यवाद अदा करते हैं. उठ ये यहोवा, उसका सामना कर. किसका सामना? आपके विरोध में जो भी है, आपका विरोध में जो घटी है, आपके विरोध में जो नुकसान है, आपके विरोध में जो अशांति है, आपके विरोध में जो बीमारी है, उसका सामना कर. युद्ध हमारा नहीं है, युद्ध परमेश्वर का है. యుద్ధము మనది కాదు, యుద్ధము యెహోవాదే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి ప్రళయం కూడా నువ్వు వెళ్తున్నావు, ఎటువంటి ఇష్యూస్ కూడా నువ్వు వెళ్తున్నావు, లెట్ గాడ్ కన్ఫ్రంట్ ఎవ్రీ ఇష్యూ. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద మోపమా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నీ సొంత బలముతో నువ్వు ఎదుర్కొట్టుకు ప్రయత్నం చేశావు. నీ బలము సరిపోవటం లేదు. నీ సొంత ఇన్ఫ్లుయెన్స్తో, నీ సొంత పలుకుబడితో నీ సమస్యలను పరిష్కారం చేయాలని ప్రయత్నం చేశావు. అది సఫలము కాలేదు. కానీ ఈరోజు దేవుని వాక్యము ద్వారా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, బలపరుస్తున్నాను. దేవుడు వారిని, నీకు విరోధంగా ఉన్న పరిస్థితుల్ని ఈరోజు ఎదుర్కొంటున్నాడు. వాటిని నాశనము చేస్తూ వాడిని పడగొడుతున్నాడు జీవితంలో. కనుక దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో వరకు విరోధముగా వస్తున్న ప్రతి పరిస్థితిని నీవు ఎదుర్కొన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రతి అనారోగ్యం నుంచి నీ బిడ్డలందరినీ విడిపించండి. జ్వరాలతో, సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నవారు, వైరసెస్తో బాధపడుతున్నవారు, యేసు ప్రభు నామములు ఇప్పుడే నేను వారందరికీ స్వస్థతను ప్రకటిస్తున్నాను. సహాయం చేసి బలపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను.
పరిశుద్ధ తండ్రి నాయన జాబ్స్లో బిజినెస్లో నీవుండి నడిపించి నీవే నాయన ఆ జాబ్స్లో ఉన్న సమస్యలను బిజినెస్లో ఉన్న సమస్యల నుంచి నీ బిడ్డలను విడిపించి కాపాడి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి దేవ చదువుకుంటున్న వారు స్కూల్స్ కాలేజ్ యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు హాస్టల్స్లో చదువుకున్న విదేశాల్లో చదువుకున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ తోడు వారందరితో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు యేసు ప్రభు నామంలో వారు జాబ్ దొరికినందుకు స్తోత్రం. జాబ్ దొరకని పరిస్థితిని నీవు ఎదుర్కొని నీ బిడ్డలకి జాబ్ను దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవ ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడి నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిచయకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని మీరే ఎదుర్కొని మీ ఖడ్గం చేత నీవు రక్షించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నగా దేశాన్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి జీవం గల దేవా తండ్రి ఇస్రాయేలు తండ్రి ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నగా నడిపించి కాపాడి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తేగక్కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.